సెక్యూరిటీ విషయంలో మనకి ఆధార్ కార్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. మరి ఆ ఆధార్ కార్డు మనం ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఎవరైనా పంపించమన్నప్పుడు కానీ మాస్క్డ్ ఆధార్ కార్డు పంపించమని చెప్తారు కదా. మరి ఆ మాస్క్డ్ ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, మరి ఏ విధంగా పంపించాలనేది నేను మీకు ఈజీ స్టెప్స్లోనైతే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. దీని గురించి మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మాస్క్ ఆధార్ కార్డ్ అని టైప్ చేయండి. దీనిలో టైప్ చేస్తే మనకి ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు కంటిన్యూ ఇన్ వెబ్బా లేదంటే యూజ్ ఆధార్ యాపా అనేది మీరు చూజ్ చేసుకోవాలి. కంటిన్యూ ఇన్ వెబ్ ఉంది కదా, ఇది చూజ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత మీరు లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దాంట్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇలా నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ దీంట్లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేయండి, లేదంటే మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. కంటిన్యూ ఇన్ వెబ్. ఓకే, ఇలా చేసిన తర్వాత మనకి ఇలా పైన స్క్రోల్ చేస్తే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ కింద డౌన్లోడ్ అనే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, యువర్ ఈ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని వచ్చింది కదా. ఇప్పుడు పైన డౌన్లోడ్ అయింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఓపెన్ చేస్తే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ పిన్ నెంబర్ కానీ, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో, లేదంటే మీ ఫస్ట్ నేమ్లో 4 లెటర్స్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉందనేది చూపిస్తా చూడండి. జూమ్ చేస్తే ఇలా ఈ విధంగా వచ్చింది చూడండి. అన్ని ఇంటూ సింబల్స్ వస్తాయి. లాస్ట్కి 4 డిజిట్స్ మాత్రం మనకు ఈజీగా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఆధార్ని సెక్యూరిటీ పర్పస్లో ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా పంపించేది ఉంటే ఈ విధంగానే పంపించండి. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అయితే పంపించండి. ఓకే, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.